హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా వ్లాగ్. ఏంటి ఫ్యామిలీతో ఎక్కడికి బయలుదేరిపోతున్నామని చూస్తున్నారా? మేమైతే భువనేశ్వర్ వెళ్ళామని చెప్పి ఒక ఫుల్ వ్లాగ్ అయితే చేశాను కదా. కటక్ లో అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి ఆ వ్లాగ్ అయితే చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంది, చూసేయండి. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే అయితే పూరి కోనార్క్ వెళ్దామని చెప్పి కార్ అయితే బుక్ చేసుకున్నాము. కార్ వచ్చేసి 3000 అనమాట. కార్ ని మార్నింగ్ తీసుకువెళ్ళిన నుంచి మళ్ళీ నైట్ డ్రాప్ చేసిన వరకు ఈ కార్ అన్ని చూపిస్తారనమాట. మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ మా అక్క వాళ్ళ అమ్మ అయితే అక్కడే ఉండేది. మాకు కూడా ఈ పూరి కోనార్క్ కొత్త కదా, ఓన్లీ మా ముగ్గురమే ఏం వెళ్తామని చెప్పి మా పెద్దమ్మని కూడా తోడైతే తీసుకువెళ్ళాము. మేము ఆ ముందు రోజు అయితే కార్ అతనికి మార్నింగ్ 7:30కి అని చెప్పాము, కానీ మేము బయలుదేరేసరికి అయితే మార్నింగ్ 9 అయిపోయింది. అప్పటికే ఎండ్ అయితే ఫుల్ గా ఎక్కిపోయింది అనమాట. మేము బయలుదేరేసరికి 9 అయింది కదా, ఇంకా భువనేశ్వర్ వెళ్ళేసరికి 10, కోనార్క్ వెళ్ళేసరికి 11:30, 12 అయ్యింది. ఇంకా కార్ దిగేసరికి కరెక్ట్ గా మిట్ట మధ్యాహ్నం 12 అయితే అయ్యింది. ఎండ చూసారా ఎలా ఉందో? ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదు. కార్ అతను అయితే పార్కింగ్ ఏరియా దగ్గర అయితే దించేశారు. ఇంకా అక్కడి నుంచి ఎండతోని 500 మీటర్స్ వరకు నడుచుకుని అయితే టెంపుల్ కి అయితే వెళ్ళాము. పార్కింగ్ ఏరియా పక్కనే ఇలా చిన్న చిన్న స్టాల్స్ అనమాట, దేవుడికి సంబంధించినవి, అలానే కొన్ని ఐటమ్స్, డ్రింక్స్ ఇలా అన్ని ఉన్నాయన్నమాట. మన సైడ్ ఖజ్జూరము, శనగలు ఎలా అయితే బస్తాలతోనే అమ్ముతారో, వీళ్ళు ఇక్కడ జీడిపప్పు అలా కేజీల లెక్క బస్తాలతో అయితే తెచ్చి అమ్ముతున్నారు. ఇంకా వచ్చిన దారంతా ఆ జీడిపప్పే కనిపించింది. ఏంటి ఇక్కడ అంత స్పెషల్ అనుకోని కాస్ట్ అడిగితే సేమే చెప్పారు, అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ గేట్ దగ్గర అయితే సెల్ఫీ స్టిక్స్ అయితే ఒక అతను అయితే అమ్ముతున్నారు. మేమైతే ఒక స్టిక్ అయితే తీసుకున్నాము. ఇంకా ఏదైనా కొన్ని వెంటనే యూజ్ చేసేయాలి కదా, దాంతో అయితే ఒక వీడియో అయితే తీస్తాను. తర్వాత టికెట్స్ ఉండాలని మాకు తెలియదు, మళ్ళీ రివర్స్ వెళ్ళి మా ఆయన అయితే 3 టికెట్లు అయితే తీసుకొచ్చారు. టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్ 40 రూపీస్ అయితే పడినట్టుంది. కోనార్క్ లో స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా, సూర్య భగవాన్ అనమాట. ఇప్పుడు రాజులు అనమాట ఈ సన్ టెంపుల్ అయితే నిర్మించారు. టెంపుల్ మొత్తం రాతితోనే చెక్కారనమాట. కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. ఇటు నుంచి టెంపుల్ కి లోపలికి వెళ్ళిన మధ్యలో అందరూ కెమెరాలు పట్టుకొని దీని దగ్గర టెంపుల్ దగ్గర ఫోటో తీస్తామని అయితే ఉన్నారు చాలా మంది. మేమైతే కెమెరా మ్యాన్ తో ఏం తీసుకోలేదు, నార్మల్ గా మేమైతే ఫోన్ తోని పిక్స్ అయితే కొన్ని అయితే తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళిన దారిలో కొన్ని మెట్లు అయితే ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం 12కి వెళ్ళిన జనం అయితే మామూలుగా లేరు. చూసారా ఎంత మంది జనం ఉన్నారు. అలా స్టార్టింగ్ కొన్ని మెట్లు ఎక్కగానే ఇలా టెంపుల్ అయితే కనిపిస్తుంది కొంచెం దూరంలో. ఇంకా డౌన్ గా కూడా స్టెప్స్ ఉన్నాయి, అలానే మళ్ళీ ఆ టెంపుల్ పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి. అంతా బాగుంది, కానీ మాకైతే టెంపుల్ కి వెళ్ళిన సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు. ఎందుకంటే చూసారా అక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారనమాట. పోలీసులు కూడా ఉన్నారు, కనీసం మీదకైనా పంపించట్లేదు. ఎందుకు లోపలికి పంపించడం లేదో మేము కనుక్కుంటే లోపలైతే విగ్రహం ఏం లేదు, అంతా క్లోజ్ చేస్తారు, అది ఎవరో ధ్వంసం చేశారు అనేసి అయితే విన్నాము. క్లోజ్ చేస్తే చూసారా ఇక్కడ 2 కానిస్టేబుల్ అయితే లోపలికి అలౌ చేయకుండా రెడీగా ఉన్నారు అక్కడ. మీకు ఈ టెంపుల్ లోపల ఉన్న విగ్రహం ఎలా పోయిందో తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే దీని స్టోరీ ఏం అంతగా తెలియదు. లోపల సూర్య భగవాన్ లేకపోయినా టెంపుల్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల అంతా రాతితో కట్టారు కదా, చూడడానికి కొన్ని అయితే స్పెషల్ గా ఉన్నాయి అనమాట. టెంపుల్ లో కొన్ని రాతి శిల్పాలు కూడా కూల్చేసినట్టయితే ఉన్నాయి. ఎవరు ధ్వంసం చేశారో ఏంటో గానీ అన్ని అయితే కొన్ని కొట్టేసినట్టు ఇలా విరిగిపోయినట్టు అయితే ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంటది. సూర్య భగవానుడు రథం మీద ఉన్నట్టే ఉంటుంది, చుట్టూ రథం చక్రాలతో అయితే ఉంటుంది. ఈలో ఎంతమంది కోనార్క్ టెంపుల్ ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. కోనార్క్ వెళ్ళాక ఏదైనా కొనకండి వస్తామా, ఈ రథం సింబల్ అయితే కోనార్క్ అని చెక్కేసి ఉన్నవి అయితే తీసుకున్నాము ఒక 3. వస్తున్న దారిలో ఐస్ కూడా తినేసి మళ్ళీ బయలుదేరిపాం పూరి వెళ్ళడానికి. కనిపిస్తున్నదే కోనార్క్ బీచ్ అనమాట. వెళ్తున్న దారిలో ఈ బీచ్ కూడా కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. 1 గంట అప్పుడు కూడా ఏంటో ఈ జనం బీచ్ అంటే నాకు అర్థం అవుతుంది. నాకు కోనార్క్ టెంపుల్ అంతా విజిట్ చేయడానికి మాక్సిమం 2 అవర్స్ అయితే పట్టింది. ఇంకా 2 o'clock అయిపోయింది. భోజనం కాకలేసేస్తుంది. ఎక్కడ హోటల్స్ అయితే మంచివి దొరకలేదు, మొత్తం నాన్ వెజిటేరియన్స్ హోటల్సే ఉన్నాయి. ఇంకా మా కార్ డ్రైవర్ కడైతే ఏదో రెస్టారెంట్ అయితే బాగుంటది అని చెప్పారు. హోటల్ వైష్ణవి ప్యూర్ వెజ్ అని అయితే ఉంది. అబ్బాయి ఎంతో బాగుంటది గల అని మేమైతే ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళాము. మేమైతే చాలా మోసపోయాము. బోర్డు చూసి ఎంతో బాగుంటది కదా ఫుడ్ అని చెప్పి లోపలికి వెళ్ళి అయితే 3 meals అయితే ఆర్డర్ చేసాము. అబ్బా వడ్డించినప్పుడు అయితే 4-5
కర్రీ ఐటమ్స్ అయితే వడ్డించారు, పప్పు వేసారు, రైస్ వేసారు. అంతా వేసాక నోట్లో ఒక ముద్ద పెట్టుకొని చూస్తే అస్సలు ఇంకెప్పుడు ఇలాంటి భోజనం చేయకూడదు అనిపించింది నాకైతే. నాకు ఒకటి అర్థమవుదు, ఈ ఒరిస్సాలో ఈ ఫుడ్ ఎలా తింటున్నారో నాకైతే తెలియట్లేదు. నేనైతే అస్సలు తినలేకపోయాను, ఇలా మొత్తం వదిలేసాను, కొంచెం కూడా తినలేదు. ఎంతో ఆకలితో భోజనం చేయడానికి వెళ్తే ఆ ఆకలి కూడా చచ్చిపోయింది. నెక్స్ట్ అయితే పూరి అయితే రీచ్ అయిపోయాము. పార్కింగ్ ప్లేస్ లో కార్ అయితే పార్కింగ్ చేసేసి ఇంకేదో వాళ్ళ వెహికల్స్ మీద అయితే లోపలికి అయితే తీసుకొని వెళ్ళారు. ఆ వెహికల్స్ ఎక్కడానికి అయితే జనం తన్నుకుంటున్నారు. మాకైతే 2-3 వెహికల్స్ వరకు అసలు ప్లేసే దొరకలేదు. ఇంకా బయట ఫ్రీ సర్వీస్ దగ్గర ఫోన్స్, స్లిప్పర్స్, బ్యాగ్స్ అన్ని ఇచ్చేసి అయితే మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసాక ఫోన్ సర్వీసెస్ దగ్గర అయితే ఫోన్ తీసుకొని ఇంకా పూరి ప్రసాదాలు కూడా బుట్టతో ఉంటాయి కదా, అవి కూడా కొనుక్కొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. అందరూ జడిపించారనమాట. పూరి వెళ్తే జనము పిల్లతో ఉండలేరు అని చెప్పి మాకైతే ఫ్రీగానే దర్శనం అయింది. లోపల కొంచెం దేవుడి దర్శనం దగ్గర కొంచెం ఇబ్బంది అయింది అనమాట. పర్వాలేదు, ఆ జగన్నాథుని దర్శనం అయితే మాకు బాగానే జరిగింది. దర్శనం అయ్యేసరికి టెంపుల్లోనే 2 hours అయితే పట్టింది. కోనార్క్, పూరి ఒకేసారి విజిట్ చేయడం డే మొత్తం పట్టేసింది. పాపతో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఫుడ్ అనేది మార్నింగే ప్రిపేర్ చేసాం కానీ అంతగా పాలు అన్ని ఇరిగిపోయాయి అనమాట. చాలా భయం వేసింది, పూరిలో ఎంత టైం పట్టేస్తుందో, ఆకలేస్తుందేమో పాపకని. ఇంకా మొత్తానికి సేఫ్ గా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చే దారిలో పూరి గోల్డెన్ బీచ్ అనమాట. ఆ బీచ్ అయితే కనిపించింది. మేమైతే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఈచ్ పర్సన్ 10 rupees అయితే టికెట్ అయితే దినుకుంది. ఎంతమంది పూరి వెళ్ళినప్పుడు ఈ గోల్డెన్ బీచ్ కి వెళ్ళారో కామెంట్ చేయండి. ఈ బీచ్ లోపల ఒక పెద్ద హోటల్ అనమాట ఉందనమాట. నాకు ఎప్పటికైనా ఇలాంటి హోటల్లో ఒక డే అయినా స్టే చేయాలి అని అయితే ఉంది. ఎప్పుడు తీరుతుందో ఏంటో. ఈ బీచ్ చూస్తే నాకు గోవా బీచ్ చూసినట్టు అనిపించింది. నేనైతే ఎప్పుడు గోవా బీచ్ అయితే చూడలేదు, కానీ మూవీస్ లో చూసాం కదా, బయట చైర్స్ ఉండి పైన టెంట్స్ ఉంటాయి ఇలాంటివి అనేసి చెప్పి, ఇక్కడైతే సేమ్ అలానే ఉంది. చాలా వీడియోస్ లో చెప్పాను కదా నాకు బీచ్ అంటే ఎంత ఇష్టమో, బీచ్ కి వెళ్తే పీస్ గా ఉంటది అని చెప్పి. ఇంకా ఈ గోల్డెన్ బీచ్ కి వెళ్ళాకైతే అసలు నాకు బయటికి అసలు రావాలని అనిపించలేదు. అలా ఆడుకొని అక్కడే కొద్దిసేపు అయినా ఉండాలనిపించింది. కానీ మేము చాలా దూరం నుంచి వచ్చాం కదా, మాకైతే అంత టైం అయితే లేదు. బీచ్ కి వెళ్ళేసరికి 5-5:30 ఇలా అయిపోయింది. అక్కడైతే ఒక ½ an hour ఉన్నామన్నమాట. నాకు చిన్నప్పుడు బీచ్ తెలియవు, మూవీస్ ఇలాంటివి ఏవి తెలియదు, కానీ మా లస్సీ చూడండి చిన్నప్పుడే బీచ్ కి వచ్చేసి ఆడేసుకుంటుంది. నాకు ఫస్ట్ మొన్న ఆర్కే బీచ్ కి తీసుకెళ్తే అయితే అస్సలు దిగలేదు, భయపడిపోయింది అనమాట. ఇక్కడైతే కొంచెం ట్రై చేశాను దించడానికి. చూసారా కింద దించగానే ఎలా కాలు పైకెత్తేస్తుందో, వద్దు అని చెప్పి భయపడి ఏడ్చేస్తుంది. పిల్లలకి ఏదైనా ఒక్కటి అలవాటు చేస్తే చాలు అక్కడే ఉండిపోతాం అంటారు. ఇంకా మా పాపకి అలా బీచ్ చూపించగానే అక్కడ ఇసుక దగ్గర అయితే ఆడుకుని ఉండిపోతానని ఏడ్చింది. మీరు ఎప్పుడైనా పూరి వెళ్తే ఈ బీచ్ ని మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా పూరి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక నైట్ అక్కడ స్టే చేసి అన్ని చూసినట్టయితే వెళ్ళరండి. ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, కానీ మాకు అప్ అండ్ డౌన్ చేయాలి కాబట్టి అంత టైం అయితే లేదు. నార్మల్ గా ఒక పూరి టెంపుల్ అలానే ఒక బీచ్ అయితే చూసేసి అయితే వెళ్ళిపోయాము. స్టార్టింగ్ లో మా లస్సీకి దిగమంటే ఏడ్చేసింది కదా, ఇక్కడ చక్కగా కూర్చొని అయితే ఇసుకలో అయితే ఆడుకుంటుంది, వద్దని చెప్పిన. ఇంకోటి అడగడం మర్చిపోయాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్నీలు చేస్తే చాలు తల బద్దలైపోద్ది. ఇంకా ఆ రోజు టీ తాగపోతే అసలు బ్రతకలేను అన్నట్టు అనిపించింది. ఇంకా టీ స్టాల్ దగ్గర ఆగి ఒక టీ కూడా తాగేసాం. దర్శనాలు చేసుకుని రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసరికి 7:30 ఇలా అయింది. అయితే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.